ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మనందరం బాగుండాలి. అదే విధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు చూసి వదిలేస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అనేది మంచి మంచి వీడియోస్ అన్నీ, ఆల్రౌండ్ అన్ని వీడియోస్ అన్నీ పెడతాను ఫ్రెండ్స్. మంచి మంచి మనం ఉపయోగపడేవే పెడతాను ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా వీడియోలోకి వెళ్ళిపోదాము. విజయవాడ ప్రకాశం జిల్లా బస్ స్టాండ్ నుంచి పర్టికులర్గా మొత్తం ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తే అర్థమైంది ఫ్రెండ్స్. విజయవాడ బస్ స్టాండ్ని చూడండి ఫ్రెండ్స్. బస్సులు, పల్లెవెలి బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి ఎనీ టైము ఉంటాయి ఫ్రెండ్స్. అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి పల్లె వెలుగు బస్సులు అనేది ఉన్నాయి. అంటే ఆధార్ కార్డు చూపించుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తే బస్సులో పల్లె వెలుగు బస్సులకి మనం గొల్లపొడి వెళ్తున్నాము. గొల్లపొడిలో బిర్యానీ సూపర్గా ఉంటుంది. అందుకనేసి చెప్తున్నా. ఇది బస్ స్టాండింగ్, విజయవాడ బస్ స్టాండింగ్లో చూడండి ఫ్రెండ్స్. ఇంక ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలం వచ్చేస్తే ఫ్రెండ్స్, తాజాగా బీట్రూట్, క్యారెట్, గ్రేప్స్, నల్ల ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్, చక్కెరకేళి, బత్తాయి, ఆరెంజ్ జ్యూసులు విపరీతంగా. జ్యూస్ వచ్చేసి 50 రూపాయలు బస్ స్టాండింగ్లోనే, విజయదుర్గ. అదే విధంగా అక్కడ చెర్రీసు, మామిడి తాండా కూడా దొరికింది. ఇంకా ఇటు సైడ్ అన్నీ ఉన్నాయి, షాపులు అనేవి ఉన్నాయి. అంటే కారం ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రం చూడండి, ఇంకా సైడ్న పక్కనే అన్నీ ఆనుకొని ఉంటాయి షాపులో. ఎండాకాలం వచ్చింది కదా ఫ్రెండ్స్, తాగునీరు ఉచితం. ఇంకా మనము బాటిల్ తెచ్చుకుంటాం, ఒక్కోసారి డబ్బులు పెట్టి కూడా కొనుక్కుంటాం. అంటే ఇది అందరికీ యూజ్ అవ్వాలనేసి నేను ఈ విధంగా వీడియో తీశాను. భలే బాగున్నాయి ఫ్రెండ్స్. వాటర్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. నీళ్ళు ఈ ఎండాకాలం వచ్చింది కదా, పిల్లలు చంటి పిల్లలతో మనం జర్నీ చేస్తాము, దాహం అవుతూ ఉంటుంది. ఎన్నని కొనుక్కుంటాము అంటే బాటిల్ వచ్చేసి 50 రూపాయలు, అంటే 10 రూపీస్. షాపుల దగ్గర అయితే లూజు పోంచుకుంటే 10 రూపాయలు. ఇక్కడ ఉచితంగానే, బస్ స్టాండింగ్ లోపల ఉచితంగానే, విజయవాడ బస్ స్టాండింగ్లో వాటరు, నీళ్ళు, తాగునీరు. ఇంకా అలా అని వేసేసి బస్ స్టాండింగ్ నుంచి పల్లెవెల్లు బస్సుకి ఆధార్ కార్డు చూపిస్తే లేడీస్కి ఉచితం, జెంట్స్కి అయితే కనుక 25 రూపాయలు తీసుకుంటున్నారు. మనము బస్సుకి వెళ్ళాలంటే 25 రూపాయలు ఛార్జ్ తీసుకుంటాను. వచ్చేసింది శ్రీలక్ష్మి గణేష్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఆంధ్ర మిల్స్ తయారీ అని ఉంది. లోపలికి వెళ్ళి గోంగూర, చికెను, పెరుగు చట్నీ వేసుకొని బాస్మతి రైస్తో సూపర్గా ఉంటుంది. అంతేగాని లోపల ఈ విధంగా ఉంది. హ్యాండ్ వాష్ చేసుకొని చికెను 250 రూపాయలు. మామూలు భోజనం అయితే కనుక ఫ్రెండ్స్ 90 రూపాయలు, 130 రూపాయలు కానించి ఉంది. చపాతీ అయితే 70 రూపాయలు, 2 చపాతీలు 70 రూపాయలు మాత్రమే. ఇక్కడ ఈ విధంగా చికెన్ బిర్యానీ మాత్రం 250 రూపాయలు ఫ్రెండ్స్. ఇంకో పెరుగు చట్నీలో కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయలు వేశారు. కొంచెం సూప్ ఇచ్చారు, చికెన్ సూప్. ఇంకా అది వేసుకొని తినేసేసుకొని, గొల్లపొడిలో చాలా ఫేమస్గా హోటల్ అనేది ఉంది. నైట్ టైం అయితే లైటింగ్ వెలుగులో ఆరు బయట బల్లల మీద చక్కగా తినేసి ఫ్యామిలీలు వచ్చేసి, ఇంకా బైకుల మీద కూడా వచ్చేసి ఈ విధంగా తింటున్నారు గొల్లపొడిలో. ఇంకా సరేననేసి అక్కడి నుంచి ఈ చూడాల్సినవి చాలా ఉన్నాయి. కాస్త ముందుకు వెళుతూ ఉంటే చూడాల్సినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను. థ్యాంక్ ఫర్ వాచ్.